బోనాల పండుగలో పోతురాజులు వెరీ స్పెషల్. వాళ్ళు గజ్జె కట్టి చిందేస్తే ఎవరికైనా పూనకం రావాల్సిందే. పోతురాజుల వేషధారణ చూస్తే సంప్రదాయం కళ్ల ముందే కనిపిస్తుంది. ఓ ఫ్యామిలీ మొత్తం పోతురాజులుగా మారిపోయారు. సంప్రదాయాన్ని నమ్ముకుని వారసత్వంగా ఆ ఇళ్లంతా పోతురాజులవుతున్నారు. బోనాల్లో సందడి చేస్తున్న పోతురాజుల ఫ్యామిలీపై స్పెషల్ స్టోరీ. సిటీలోని అంబర్పేట మల్లన్న గుడి ఇది. ఇక్కడికొస్తే జానపదుల ఆరాధన కళ, ఒగ్గు కథలు స్పెషల్ గా కనిపిస్తాయి. వంశపారంపర్యంగా వచ్చిన ఒగ్గు కథను చెప్పే కోడూరి మల్లయ్య కుటుంబం ఇది. బోనాల పండగ వచ్చిందంటే వీరిల్లు పోతరాజులతో సందడిగా మారుతుంది. వీళ్ల కుటుంబంలో అందరూ పోతురాజులే. ఒగ్గు కథలు, నల్లపోచమ్మ కథలో భాగంగా పోతలింగనిగా పిలిచే పాత్రే పోతురాజు. బోనాల పండుగలో వీరి వీరంగానికి ప్రాధాన్యతతో పాటు వీళ్ళింట్లో పోతురాజుల సంఖ్య కూడా పెరుగుతోంది. గోల్కొండ, లష్కర్, పాతబస్తీ బోనాలు ఎక్కడ జరిగినా అక్కడ వీళ్లుండాల్సిందే. పోతరాజుల వేషధారణ నుంచి వీరంగంలోని విన్యాసాల వరకు అంతా ఆకట్టుకుంటున్నారు. పోతరాజుల పక్కనుండే వాళ్లలోనూ వీరి కుటుంబ సభ్యులుంటున్నారు. అంతేకాదు వీరి సాంప్రదాయ వాయిద్యం, డోలు, తాళాలు మరికాస్త ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. పెద్దవాళ్లే కాదు, వారసులు కూడా ఇదే సాంప్రదాయం ఫాలో అవుతున్నారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తూ కళని నమ్ముకొని ముందు తరాల వాళ్లు కూడా ఇదే పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నారు. పోతురాజు ఫ్యామిలీపై స్పెషల్ స్టోరీ చూసాం. పోతురాజులు అంటే ప్రతి ఒక్కళ్ళము ఎంటర్టైన్ అవుతాం వాళ్ళని చూస్తూ. అలాంటి పోతురాజులు ఇప్పుడు మీకోసం మన V6 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళ మీద వాళ్ళకు ఉపాధి ఎలా ఉంటుంది అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్. మీ టీంకి అందరికీ కూడా V6 వెల్కమ్ చెప్తుంది. ముఖ్యంగా పోతురాజులు. మీ పేరు చెప్పండి. మీ పేరు? శ్రీశైలం. ఓకే. అంటే మిమ్మల్ని పోతురాజులుగా ఉన్నప్పుడు కూడా మీ పేర్లతో పిలుస్తారా? మీ పేర్లతోనే శ్రీశైలం అంటూ ఇట్లా పిలుస్తారు. జనాల్లోకి వచ్చినప్పుడు ఏమని పిలుస్తారు? పోతురాజు అని పిలుస్తారు. స్వామి అంటారు. ఓకే. అంటే అసలు పోతురాజు అంటే ఏంటి మీరు చెప్పండి. పోతురాజు అంటే శివుడు ఆ 7 అక్కజల్లెలు ఉంటారు. దొక్కలమ్మ, దోరణాల మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, గ్రామదేవతలందరికీ శివుడే తమ్ముడు అవతారం ఎత్తుతాడు పోతురాజు. పలహారం బండ్లు కొట్టడానికి బంటు కావాలని అడుగుతుంది దేవత. ఆయనే పోతురాజు. శివుడు అవతారం ఎత్తి ఆ పలహారం బండ్లని కొట్టేది ఈ పోతురాజు. అంటే స్వయాన అమ్మవారికి తమ్ముడు లాగా, అంటే శివుని రూపంలో ఉన్న పట్టమారి పోతురాజు అవుతున్నాడు. ఓకే. శ్రీశైలం మీరు మాట్లాడండి. పోతురాజు వేషం ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు? మైక్ తీసుకో. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. 10 సంవత్సరాలు. అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుందా? వంశపారంపర్యంగానే చేస్తున్నాం ఇప్పటివరకు అయితే. మీ ఫ్యామిలీ అంటే వంశపారంపర్యంగా వస్తే ఎన్నేళ్ళు ఉంటుంది? అంటే జీవితాంతం వరకు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మీ పిల్లలకి, నెక్స్ట్ మా జనరేషన్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ తర్వాత తరం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు తరం తర్వాత మేము చేస్తున్నాం, మా తర్వాత మా తరం అలా పెద్ద మనుషుల తర్వాత మేము ఇప్పుడు అలా. మీ ఫ్యామిలీ మొత్తం దీంట్లోనే ఉంది. మా తాతలు, మా నాన్నలు, మా అన్నయ్యలు చేస్తారు, నేను చేస్తున్నా, మా తమ్ముళ్ళు, మా కొడుకులు, వీళ్ళు అందరూ ఇదే పనిలో ఇదే ఒక్కొక్క కళకి అంకితమైన పోతురాజులు ఇస్తున్నాం. 30 సంవత్సరాల నుండి ఈ పోతురాజు నేనేస్తున్నాను, అన్నయ్య నేనేస్తున్నాను. ఇప్పుడు మా అన్న కొడుకులు అంతా వీళ్ళేమో ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాల నుండి వీళ్ళు కూడా చేస్తున్నారు. మీ నెక్స్ట్ తరం యాక్చువల్లీ ఇది. కానీ అట్లా కనిపించట్లేదు. పోతురాజు అంటే సేమ్ అదే గాంభీర్యం, అదే మీ వేషధారణలో అసలు తేడా లేదు. ఫస్ట్ ఒకసారి పాటతో స్టార్ట్ చేద్దామా? ఏదైనా పాట మీరు ఆడితే చూడాలని. తలపైన బోనాలు ముక్కు ముక్కేరా ముక్షాలారాలు ఓ నల్ల పోషమ్మ, ముక్షాలారాలు ఓ నల్ల పోషమ్మ.
చొడు బోనాలు వనల్ల పోచమ్మ వెండుక తందున వెయ్యల్ల మాత వనల్ల పోచమ్మ వెయ్యల్ల మాత వనల్ల పోచమ్మ పోచమ్మ వనల్ల పోచమ్మ చూడు బోనాలు వనల్ల పోచమ్మ బోనాలు గన్నా దీపాలే వనల్ల పోచమ్మ చూడు బోనాలే వనల్ల పోచమ్మ చూడు బోనాలు వనల్ల పోచమ్మ పైన బోనాలు గన్నా దీపాలు వనల్ల పోచమ్మ చూడు బోనాలే వనల్ల పోచమ్మ చూడు బోనాలు వనల్ల పోచమ్మ చూడు బోనాలు వనల్ల పోచమ్మ చూడు బోనాలు వనల్ల పోచమ్మ బోనాలు వనల్ల పోచమ్మ వనల్ల పోచమ్మ చూడు పోచమ్మ బోనాలు గన్నా దీపాలే వనల్ల పోచమ్మ చూడు బోనాలే వనల్ల పోచమ్మ బోనాలే వనల్ల పోచమ్మ చూడు బోనాలు
పోతురాజులు అసలు ఈ లోకంలో లేరు. అది మీరు బయట చేస్తుంటే చూడటమే కానీ ఇట్లా మీ మధ్యలో నించుని ఆ ఫీల్ నిజంగా కాసేపు టైం పట్టేటట్టుంది బయటికి రావాలంటే. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఎట్లా అసలు మీకు ఇంత ఎనర్జీ, అసలు ఈ లోకంలో లేరు, మీరు మీ దాంట్లోనే ఉన్నారు. నిజంగా శివుడే వచ్చి ఇక్కడ తాండవం చేశాడా అన్నట్లుగా మీరు చేస్తుంటే మాకు ఆయాసం వస్తున్న పరిస్థితి. మీరు మాత్రం ఇంకా ఎంతసేపైనా ఆడేలాగా ఉన్నారు మధ్యలో ఆపకపోతే. గ్రేట్ గ్రేట్. నిజంగా మీ వృత్తి అనేది ప్రతి ఒక్కళ్ళు సంస్కృతి సాంప్రదాయంలో భాగమైనప్పటికీ కూడా మీరు ఇంత స్ట్రెంగ్త్ ఈ నెల రోజులు ఇట్లానే కంటిన్యూ ఉంటారు. ఏ పోతురాజును చూసినా కూడా ఇదే ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు ఎలా ఉంటుంది మీకు ఈ మైకంలో ఉన్నప్పుడు? శివుడు, అక్క మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, గ్రామదేవతలందరూ మాకు అక్కలు. వాళ్ళకి నేను ముద్దుల తమ్ముడిని, పోతురాజు. ఆ ఆనందంతో ఆడుతుంటే మాకు ఏమి తెలియదు. శివుడే మా పైన ఉన్నట్టుగా ఆ ఆటలో ఉంటాం. అవును, మీరు అమ్మవారు కరుణాకటాక్షరం మా పైన ఉంటుంది. అంటే ఒక్కరోజు 2 రోజులు, నెల రోజులు కూడా ఇలా అంటే మీకేం ప్రాబ్లం? అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్, ఆయాస పడిపోవటము, లేకపోతే ఇంకా నా వల్ల కాదు ఈ రోజుకి ఇంత చాలు, అలాంటి సిచ్యువేషన్స్ ఏం రావా? అవన్నీ ఏమి ఉండదు. మా డైలీ ఉంటే రోజు చేస్తాం. రోజు ఉంటే రోజు వెళ్తాం, రోజు ఇదే నాట్యం చేస్తాం. 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆడతాం. పొద్దున 6 గంటల నుంచి సాయంకాలం. పలారం బండ్లు మార్నింగ్ కూడా పోతురాజులు వస్తారు కదా. పలారం బండ్ల ఊరేగింపు ముందులో నాట్యం చేస్తాం రాత్రి 1-2 వరకు. అసలు ఎందుకు పలహారం బండి ముందే మీరు పోతురాజులు ఆ విన్యాసాలు అనేది ఎందుకు? ఓకే, మీరు అమ్మవారికి స్వయన తమ్ముడి వరుస శివుడి రూపంలో ఉన్నవాళ్ళు అనుకున్నాం. ఆ పలహారాల బండి ముందే మీ నాట్యాలు, ఈ నృత్యాలన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకని? అమ్మవారు పలహారం బండిలో పోతుంటే ఆమెకి పోతురాజు సెక్యూరిటీ తమ్ముడు, ఆయన్నే చూసుకోవాలంతా మొత్తం. ఆమె బండిలో పలహారం బండిలో ఊరేగుతుంది. అవును, అంతా పోతురాజే చూడాలి. అందుకే పోతురాజు నాట్యం చేస్తూ దారి సాగుతుంది. ఇక్కడే ఉంటారా? హైదరాబాద్లోనే పోతురాజులు అనేది మామూలుగా వేరే వేరే జిల్లాలలో, వేరే వేరే ఊళ్ళల్లో కూడా పోతురాజులు ఉంటారా? ఇక్కడ నుండి మాకు ఎక్కడ పిలిచినా అక్కడికి వెళ్తున్నాం, చేస్తున్నాం. ఆదిలాబాద్, మంచిలా, రామగుండం వరకు వెళ్ళాం. మామూలుగా ఎక్కడెక్కడ ఉంటాయి మీకు రెగ్యులర్? ఎక్కడ ఇప్పుడు భీమ్గల్లో చేస్తాం ఎవ్రీ ఇయర్. మన దుర్గాదేవి పూజకి వెళ్తాం. అక్కడ ఆర్మూర్ భీమ్గల్లో చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ కూడా హైదరాబాద్లో ఎక్కడ ఆర్డర్స్ అంటే ముందే చెప్తారు, వెళ్తాం. ప్రతి వారం ఉంటాయి. రేపు సికింద్రాబాద్లో ఉంటుంది. మామూలుగా కొమరవెల్లి, మల్లన్న అట్లాంటి వాటికి కూడా వెళ్తాం. అంటే ఒక్క అమ్మవారి అనే కాదు, మామూలుగా ఇట్లాంటి గ్రామ చేసి మల్లన్న ఒగ్గు కథ చెప్తాం. ఒగ్గు కథ మీరు చెప్తారు, మీరు చెప్తూ ఆడతారా? మీరు ఒగ్గు. ఓకే. పోచమ్మ తమ్ముడు ఈయన ఎట్లా పుడతాడో చరిత్ర అయితే ముందు చెప్పేవాడిని. మీరు పాట పాడగలరా? ఒగ్గు కథ, ఒగ్గు కూడా ఇద్దరు కలిసి
పాడండి. శరణు శరణు మాయమ్మ రాబు శరణమ్మ రాబు గంగమ్మ రాబు కడజోడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ తలసై విసురంగా కమ్మల దురంగా కమ్మల దురంగా తండ్రివాడు అయితమరాజు గంగని గొలవంగా దేవిని గొలవంగా శరణు మాయమ్మారావు శరణమ్మ రావే గంగమ్మారావు శరణుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మా వచనమ్మ రే పెళ్ళేకు వయ్యారి గంగా వయ్యారి గంగా రాధనా బంగారు గజ్జలు గల్లు మానంగా గల్లు మానంగా శరణు మాయమ్మారావు శరణమ్మ రావే గంగమ్మారావు శరణుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మా ఒంటి గుర్రాము గాడు వయ్యారి గాడు వయ్యారి గాడు వరమగల్లో మాయన్న ఒక్కడే చాలు కర్యముల రాజు శరణుడు మాయమ్మారావు శరణమ్మ రావే గంగమ్మారావు శరణుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ ఏటి మీద గొరుడమంత ఎయి పడ్డాడగరు వెయ్యి పడ్డాడగరు ఎట్టి గొరుడమ్మ తెరగొల్లవాడే పరమనాటి వారు శరణుడు మాయమ్మారావు శరణమ్మ రావే గంగమ్మారావు శరణుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మేలు మేలాయే గంగా మేలాయే గంగా మేలాయే గంగా మేలు గల్ల వేములవాడ బాలాయ గంగా పరమాయ గంగా శరణుడు మాయమ్మారావు శరణమ్మ రావే గంగమ్మారావు శరణుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగా నీకు తెరుడు ఏసు కడి ఆగవమ్మ ఇప్పుడు ఈ నెల రోజులు ఇవే ఉంటుంది. నెల రోజుల తర్వాత మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? మహాకాళి దేవి లగ్నాలు, ఉమ్, పోచమ్మ లగ్నాలు, ఉమ్, మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, సంవత్సరం అంతా మీకు ఉంటుందా? నరసింహస్వామి, ఎప్పుడైనా ఈ బస్తీ పనులు బస్తీ లేని రోజుల్లో గ్రామాలలో ఎక్కడైనా చేస్తారో వెళ్తాం. ఈ పనులు లేని రోజుల్లో ఉట్టిగానే ఉంటాం. ఇంటికినే. మరి మీ ఉపాధి దీని మీద బాగానే ఉంటుందా? ఇంకేమైనా ఉపాధి అంటే చేసుకుంటారా? మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఉమ్, మాకు గుర్తింపు వస్తలే ఇంకా కూడా. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, ఇప్పుడు ఏమైనా తెలంగాణ వచ్చినా ఎవరు వచ్చినా సంవత్సరం దాటింది. మాకు సాయం చేసేవారు ఎవరు లేరు. ఉమ్. మాకు ఏది చేస్తలేరు ఇంతవరకు కళాకారులకి. మరి ఏమైనా అడగాలనుకుంటున్నారా గవర్నమెంట్ని? అడగాలని తిరుగుతే మమ్మల్ని లోపలికి పోనివ్వట్లే. మీరేం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మాకు ఏదైనా ఉపయోగించేటి అడుగుతాం కదా, ఇళ్ళ స్థలాలు కానీ. మా టీవీ ద్వారా అడగండి. మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, టీవీ నుంచి అడగండి. V6 నుంచి మాకు ఒక అవసరం ఉన్నాయని మాకు కల్పిస్తే పరికరాలు కానీ, డోళ్ళు కానీ, గజ్జలు కానీ, ఉండడానికి ఇల్లు కానీ, మరి పిల్లల చదువులకు మాకు అన్ని ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ తిరుగుతున్నాము. లోపలికి కూడా పోనివ్వట్లేదు. వెళ్తే సీఎం గారిని కలవాలనుకుని వెళ్తే మాకు పంపట్లేదు లోపలికి. అంటే మామూలుగా కుల వృత్తుల వాళ్ళందరికీ ఇల్లు అన్ని ఫ్రీ సౌకర్యాలు అన్ని కల్పిస్తామంటోంది గవర్నమెంట్. మాకు మాత్రం ఒగ్గు కళాకారులకు ఎవరు ఏం చేయట్లేదు. ఇంతకు ముందుకేమో ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని చేస్తాం అన్నారు కానీ చేయలేదు. మేము వాళ్ళకి చాలా ఉపయోగం పడ్డాము. ఎక్కడ పిలిస్తే అక్కడ డోళ్ళ వాయిద్యాలు చేసాం, నాట్యం చేసాం, పాటలు పాడాం, ధూమ్ధామ్ లాగా అన్నీ చేసినా మాకు గుర్తింపు వస్తలేదు. ఇంకా అన్నీ చేస్తున్నారు. గ్రామ దేవతలే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటంలో మెయిన్ రోల్ పోషిస్తున్నారు పోతురాజులు. అలాగే మీకు సహకరించిన టీం కూడా ఈరోజు V6 టీంకు, మా V6 స్టూడియోకి వచ్చి మీ ఆట పాట, అసలు మీ నృత్యం ఏంటి, మీ కష్టం ఏంటి, ఓ 2 మాటల్లో అయినా కూడా చాలా నిగూఢ అర్థం వచ్చేలాగా చెప్పారు. థ్యాంక్ యూ మీకు అండ్ మీ టీంకి కూడా. మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో అవి గవర్నమెంట్ వైపు నుంచి మీకు అన్ని జరిగేలా ప్రయత్నం చేయాలని, అందుకని V6 ద్వారా మేము చెప్పాలని అనుకున్నాం కాబట్టి మిమ్మల్ని పిలుచుకొచ్చాం. ఇది ఇవాల్టి పోతురాజులతో ఈ ఆట పాట స్టూడియోలో. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.